కేసీఆర్ రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రజల్ని బానిసలుగా చూసిన కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఇటు గతంలో కేసీఆర్ కుటుంబం దోచుకుంటే కాంగ్రెస్ హయాంలో ఎవరు పడితే వాళ్ళు దోచుకుంటున్నారంటూ ఆరోపించారు కిషన్ రెడ్డి. కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణను ముంచిపోయాడు. కేసీఆర్ ఏమనుకున్నాడు? ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా మాకు నా కుటుంబానికి బానిసలుగా ఉండాలనుకున్నాడు. 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలను బానిసలుగా కేసీఆర్ భావించాడు కాబట్టే ఈరోజు ఆయన ఫామ్ హౌస్ కే పరిమితమయ్యాడు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు ఈ మూడింటి మీద తెలంగాణ ఉద్యమం జరిగింది. కానీ ఏది కూడా తెలంగాణలో అమలు జరగలేదు. కేసీఆర్ పార్టీ పరిస్థితి ఏముంది? దోచుకున్నటువంటి డబ్బు, దాచుకున్నటువంటి డబ్బు ఏదైతున్నదో దానికోసం ఈరోజు కుటుంబ సభ్యులు కొట్లాడుకుంటున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారు ఆస్తుల కోసం. ఎవరి డబ్బది? మనది, తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు పరిపాలించి దోచుకున్న డబ్బు కోసం ఈరోజు కొట్లాడుకుంటున్నారు. మన తెలంగాణ వచ్చినప్పుడు ఖర్చు కంటే ఆదాయం ఎక్కువ ఉండే. తెలంగాణ ఏర్పడినప్పుడు 12 సంవత్సరాల క్రితము మన తెలంగాణలో పెట్టేటువంటి ఖర్చు కంటే ఆదాయం ఎక్కువండే. కేసీఆర్ కుటుంబ పుణ్యమాని, ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పుణ్యమాని ఆదాయం 30% ఉంటే ఈరోజు ఖర్చు 100% దాటిపోయింది. ఈ 10 సంవత్సరాలలో 10 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ గాని రేవంత్ రెడ్డి గాని అప్పు చేసి ఈ తెలంగాణను ముంచిన చరిత్ర ఈ 2 పార్టీలది. ఈ తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తానని చెప్పినటువంటి కేసీఆర్ బంగారు తెలంగాణ చేయకుండా ఆయన బంగారు కుటుంబాన్ని చేసుకున్నాడు, ఆస్తులు సంపాదించుకున్నాడు. ఈరోజు తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిపోయాడు. తెలంగాణను దివాలా తీసే విధంగా మార్చాడు. దీన్ని మరింతగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి దివాలా తీస్తున్నారు. ఈరోజు గతంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే దోచుకునేది. ఈరోజు కాంగ్రెస్ హయాంలో ఎవరికి దొరికితే వాళ్ళు దోచుకుంటున్నారు. అప్పుడు సెంట్రలైజ్డ్ కరప్షన్ ఉండేది, కేంద్రీకృతమైనటువంటి అవినీతి ఉండేది. ఈరోజు డీసెంట్రలైజ్డ్ కరప్షన్, అధికార అవినీతి వికేంద్రీకరణ జరిగింది. ఇప్పుడు మాటలు కోటలు దాడుతున్నాయి ఇలా. అది కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డివి. కానీ ప్రజల బతుకుల్లో మార్పులు రాలే. తెలంగాణ ప్రజల బతుకుల్లో మార్పు రాలే. ఆ మార్పు రావాలంటే తెలంగాణ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగిరితేనే తెలంగాణ భవిష్యత్తు మారుతుంది. తెలంగాణ ప్రజల జీవితాలలో వెలుగు రావాలి అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఈ కష్టాల నుంచి బయటపడతాం. ఆదిలాబాద్ నుంచే ఈ అవినీతి పార్టీలకు పాతరేయాలి, ఈ అవినీతి పార్టీలను బొంద పెట్టాలి.